హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే సిడ్నీలో. సో సిడ్నీలో నేను ఎక్కడున్నానంటే ఒక అన్నయ్య ఉంటాడు రాధాకృష్ణ అని చెప్పేసి. సో మనకు లైక్ ఫ్రమ్ ద లైక్ స్టార్టింగ్ మై రైడ్ థాయిలాండ్, వియత్నాం, కంబోడియా ఆ టైం నుండి సో నాకు ఇక్కడి కాంటాక్ట్లో ఉన్నారు అండ్ నా వీసా విషయంలో కూడా తను హెల్ప్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ డాక్టర్స్ అన్నట్టు పీడియాట్రిషియన్. సో ఇంకా సిడ్నీకి రాగానే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అండ్ ఒకసారి పరిచయం చేస్తా వాళ్ళని. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు ఉండే ఇల్లు అన్నట్టు. అండ్ ఇల్లు ఒకసారి చూద్దాం. మన వాళ్ళు ఒక డాక్టర్ అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దానికన్నా ముందు అసలు ఇల్లులు ఎలా ఉంటాయి అనేది చూస్తా. ఇంత పెద్ద సిటీలో ఒక ఇల్లు అంటే చాలా పెద్ద డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ అసలు మీరు ఒక ప్రాపర్ హాజీస్ అండ్ వాళ్ళ లైఫ్లో అవన్నీ కూడా చూద్దాము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు. మీరు అడుగుతారు కదా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేయమని చెప్పేసి. హోమ్ టూర్ నాకు ఎక్కడ కుదరలేదు, బట్ ఇక్కడ మాత్రం మీకోసం చూపెడతాను నేను. అన్నా డోర్ది అన్నా, నేను బయటకు వచ్చిన డోర్ లాక్ అయింది. అమ్మా బయటకు వచ్చిన డోర్ లాక్ అయింది. సో బాగున్నారు, చాలా చాలా బాగున్నా. సో అనే పేరు వచ్చేసి ఫ్రమ్ కడప, బద్వేలా? నాకు బద్వేల్ గుర్తుంది. సో బద్వేల్ నేను ఒక్కసారి వచ్చిన అన్న. సో అన్న వచ్చేసి ఇక్కడ లైక్ పీడియాట్రిషియన్, అంటే చిన్నపిల్లలకి లైక్ ట్రీట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ప్రస్తుతం నేను జీపీగా చేంజ్ అయ్యాను. జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్ అంటారు, ఫ్యామిలీ ఫిజిషియన్ అంటారు అమెరికాలో. జనరల్ ప్రాక్టీషనర్ అంటారు. ఓకే. సో ఇక్కడ ఎట్లున్నది అన్న? బాగుంటది. ఈజీ లైఫ్, ఈజీ మీన్స్ కంఫర్టబుల్ లైఫ్, యూ ఎంజాయ్ యువర్ టైం. ఇక్కడంతా బాగా బిజీ ఉంటాయి కదా డాక్టర్ అంటే. వెస్టర్న్ సిడ్నీలో ఉండే వాళ్ళంతా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో కల్చరల్ గా కొంచెం ఏదైనా ఫెస్టివల్స్ కానీ అట్లా బాగా అటెండ్ కావచ్చు. హోమ్లీగా ఉంటది. వెదర్ కూడా వేరే వెస్టర్న్ కంట్రీస్ తో పోల్చుకుంటే మన ఇండియన్ వెదర్ కి క్లోజ్ గా ఉంటది. చలి బాగా ఉండదు. చలి కాలంలో కొంచెం ఉంటది, కానీ ఓవరాల్ గా మనం ఇంగ్లాండ్ గానీ అమెరికా గానీ తీసుకుంటే అక్కడ ఉన్నంత వెదర్, కోల్డ్ వెదర్ ఇక్కడ రాదు. సో బానే ఉంటది లైఫ్. సో అన్న లైక్ ఇక్కడే ఉంటారు అన్నట్టు. అండ్ ఫ్యామిలీ కూడా లైక్ ఫ్యామిలీ ఇద్దరు కదా, ఇద్దరు పిల్లలు, నేను మా వైఫ్ ఇద్దరం ఇక్కడ జీపీస్. ఎవరైనా సిడ్నీ వాళ్ళు ఉంటే మా క్లినిక్ వచ్చేసి రివర్స్టన్ లో ఉంది, గ్రాంథమ్ స్ట్రీట్ ఫ్యామిలీ ప్రాక్టీస్. హోపింగ్ దట్ రంజిత్ సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎవరైనా నా దగ్గరకు వస్తాండొచ్చు ఆల్రెడీ. అవునా? ఇది ఒక చిన్న ప్రమోషన్, దీనికి తర్వాత ఛార్జ్ చేసుకుందాం మనం డబ్బులు. లేదు, జస్ట్ ఉత్తరే చెప్పాను. అండ్ లైక్ ఏంటంటే మన వాళ్ళకి ఎలా ఉంటాయంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది హోమ్ టూర్ పైన, అంటే ఇల్లులు ఎట్లుంటాయి ఏంటి, మన వాళ్ళు అక్కడ ఎట్లుంటారు అనేది. సో ప్రతి దగ్గర అయితే వాళ్ళ హోమ్ టూర్ వాళ్ళే చేసుకొని ఒక యూట్యూబ్లో వీడియో పెడతారు. బట్ నాకు ఇక్కడ నాకు నచ్చింది ఇల్లు ఫస్ట్ థింగ్. సో దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒకసారి చూపెడదాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో సరే చూద్దామన్నా, అది మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకైతే అలా ఇంత కూడా నాలెడ్జ్ లేదు, బట్ మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా. సో బేసికలీ ఇది ఒక లివింగ్ రూమ్. మనం రూమ్ లో ఎంటర్ అవుతానే ఫస్ట్ రూమ్ ఇది. సో లివింగ్ రూమ్ లో ఫైర్ ప్లేస్, కొన్ని సోఫాలు, సిట్టింగ్ ఏరియా అన్నట్లు. అక్కడ మండుతుంది రియల్ అన్న? అది గ్యాస్ హీటింగ్. లుక్స్ లైక్ అంటే న్యాచురల్ హీటింగ్ మాదిరి ఉంటుంది కానీ బట్ గ్యాస్ తో వచ్చే హీటింగ్. అది వుడ్ గానీ అదంతా ఆర్టిఫిషియల్. ఓకే. సో ఇక్కడ అమ్మ వేడి ఉంది ఇక్కడ. సో ఇక్కడ మంట మండుతుంది, అంటే మన గ్యాస్ మంట అన్నట్టు. సో ఇది నేను మూవీస్లో చూసినప్పుడు ఇట్లా ఉండేది అన్నట్టు. ఏంది ఇది నిజంగా మండుతుందా, ఇల్లు కాలిపోదా అనిపించేది. బట్ అట్లా ఏం కాలిపోదు, ఇక్కడ గ్యాస్ వరకు వస్తుంది. కొన్ని రియలిస్టిక్గా వుడ్ కూడా మండుద్దంట. ఈ రాళ్ళన్న ఒరిజినల్ కదా? అవి కూడా మెటలేనా? మెటల్ కాదేమో, సమ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది, మార్బుల్ టైప్ లో. సో ఇది వచ్చేసి లివింగ్ రూమా? లివింగ్ రూమ్ అంటే లైక్ ఏమంటారు దీన్ని? గెస్ట్ రూమ్, సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా ఫీజీ. సో కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పటి మొత్తం మేబీ థింగ్స్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ అన్న
నెక్స్ట్ మా హౌస్ కొంచెం స్టెప్ వైజ్ ఉంటుంది, కొంచెం డౌన్ వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా, ఓపెన్ ప్లాన్ కిచెన్ అంటారు దీన్ని. సో డైనింగ్ ఏరియాలో కొంచెం యాంటిక్ ఎఫెక్ట్ వచ్చేట్లు డైనింగ్ టేబుల్. చాలా హైట్ ఉంది అన్న ఇది. నైస్. మొత్తం వుడ్ తోటి ఉన్నది, మార్బుల్ కదా ఇది, మార్బుల్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్. వంటలు చేసుకుంటారా అన్న? వంటలు చేసుకుంటారా? ఇది మెయిన్ గా ఏంటంటే ఏదైనా చిన్న చిన్నవి ఉన్నప్పుడు చేసుకునేది, ఎందుకంటే ఇక్కడ మెయింటైన్ చేయడం కష్టం కదా. మన ఇండియన్ వంటలు చేసినప్పుడు మొత్తం స్పైసెస్ రావచ్చు, స్మెల్ రావచ్చు, దీని మీద ఏమన్నా పని సరిగా పోదు కాబట్టి బయట ఒక కిచెన్ పెట్టాం. ఓకే, అక్కడ ఓకే, అది తర్వాత చూపెడతాము. బయట కిచెన్, అండ్ ఇది వచ్చేసి కిచెన్. అండ్ మొత్తం ఒక్క గిన్నె, బౌళ్ళు బొచ్చలు ఏం కనబడతాయి, అన్ని లోపల నెట్టేసిందంటున్నారు. సో ఇక్కడ ఏంటి, ఇది గ్యాసా లేకుంటే ఎలక్ట్రిసిటీయా? ఇది గ్యాస్, ఇది మనకు ఓవెన్. నైస్. ఇది కాగ్నాకా ఫ్రెంచ్ వైన్ అన్నట్లు. వైన్ అది ఫ్రెంచ్ బ్రాండ్. ఓకే. అండ్ ఇది స్టోర్ రూమ్, కానీ మేము గుడిగా అంటే టెంపుల్ గా యూజ్ చేసుకుంటున్నాం దీన్ని. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మేము సరిగా మెయింటైన్ చేయలేదని చెప్పాలి. ఓకే, ఇవన్నీ రూమ్స్ అయినా. ఓకే, ఇది అబ్బాయిది. ఇది వచ్చేసి హాల్ అన్నట్టు, చాలా బాగుంది. హాలే కదా అన్న? లివింగ్ రూమా? ఓపెన్ ప్లాన్. ఇక్కడ కూర్చొని మంచిగా ఇక్కడ కూర్చొని నీట్గా టీవీ ఇట్లా అవన్నీ చూసుకోవచ్చు. అండ్ నాకు ఇది నచ్చింది. వీలైతే ఒకసారి నేను కూడా ఇక్కడ కూర్చొని నా వీడియో చూసుకుంటా నేను. లైట్. సో ఇది నేను చెప్తాను, మీరు అసలు టెన్షన్ పడకండి. ఇది వచ్చేసి మంచి థియేటర్ అనుకోవచ్చా? థియేటర్ రూమ్, మంచి ప్రొజెక్టర్ అవన్నీ వేసుకొని ఇక్కడైతే మంచిగా మూవీ చూస్తారు అన్నట్టు. అండ్ చాలా చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ కూర్చొని మంచిగా నిమ్మలంగా కూర్చొని ఒక సినిమా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మసాజ్ చైర్ ఉన్నది. ఇది రోజు నాకు ఎవరైనా నా ఎంట పట్టుకొస్తే బాగుండు అనిపిస్తుంది నిజంగా. కాళ్ళు నొప్పులు వేస్తాయి కదా దానికి. ఇక్కడ ప్రొజెక్టర్. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ లాండ్రీ ఏరియా. దానికి ఒక సపరేట్ ఏరియానా? లాండ్రీ. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడము, వాషింగ్ మెషిన్, డ్రైయర్ కూడా ఉందా? సో ఆ పక్కన డ్రైయర్, లాండ్రీ బాస్కెట్ ఉంది కదా ముందర. ఇదంతా స్టోరేజ్ అన్నట్లు. మైక్రోవేవ్ కూడా పెట్టుకొని అప్పుడప్పుడు మేము లాండ్రీ కమ్ మినీ కిచెన్ టైప్ లో యూజ్ చేస్తుంటాం. మొత్తం 3 కిచెన్లా, వాష్రూమ్. సో ఇది ఎవరైనా గెస్ట్లు కాదు, మన ఇన్లాస్ ఎవరైనా వచ్చినప్పుడు పైకి వెళ్ళారు కదా, బెడ్రూమ్స్ అన్ని పైన కొంచెం పెద్దవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇదైతే గెస్ట్ వేరే ఒకతను వచ్చి చేశాము. వెల్ ప్రిపేర్డ్, బాగుంది అది. సో ఇదంతా జస్ట్ కింది ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి. కానీ ఒక నా కలెక్షన్ ఒకటి చూపించాలి రూమ్ లో. సో ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ నేను చూపెడతా. ఏంటి మీ కలెక్షన్ ఏంటి? వావ్, ఇది అందరి ఫేవరెట్ మందు కలెక్షన్. రాయల్ సల్యూట్ అంట, బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. అండ్ ఇదేంది? గ్లెన్ఫెడిచ్ గ్రాండ్. ఇది 21-year-old. ఓ మై గాడ్. ఓకే, ఇదేంటి? గోల్డ్ లేబుల్. ఇది ఓకే, గ్లెన్ఫిడిచ్. ఇంకో బాటిల్ కూడా ఉంది. అండ్ మోట్లాక్, గ్లెన్ఫిడిచ్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీ ఫేవరెట్ బ్రాండ్ అది? అట్టనేం లేదు, అట్రాక్టివ్ గా కనపడితే అది బాటిల్లో తీసుకున్నా. అన్ని ఫుల్గానే ఉన్నాయన్న. తాగుతారా లేకుంటే తీసుకొచ్చి కొనుక్కొచ్చి పెట్టుకుంటారా?
ఇది వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసి గిఫ్ట్ టైప్ లో వచ్చింది. వేరే ఒక కాన్ఫరెన్స్ కి వెళ్తే కాన్ఫరెన్స్ లో ఈ షాంపెయిన్ అన్నట్లు ఈ షాంపెయిన్ మాకు గిఫ్ట్ దొరికింది. అది పైపర్. సో ఎవరైతే సిడ్నీలో ఉంటారో తాగాలనిపిస్తే అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసేయండి. షూర్గా. నిజమా? అంతే అంతే. అండ్ ఇక్కడ చూడండి లైక్ ఎంట్రీ, ఇది హౌస్ ఎంట్రీ సీతారాములు అండ్ ఆంజనేయుడు అండ్ లక్ష్మణుడు అండ్ హై ఫ్రెండ్స్. ఇదంతా గోల్డ్ అయితే కాదు కదన్న, చూద్దాం ఫ్యూచర్లోనా. గోల్డ్ అంత సీన్ లేదు కానీ. సో ఇది అప్స్టేర్స్ అన్నట్లు. సో మొత్తం వుడ్ తోటి, రియల్ వుడ్, రియల్ టింబర్ అంటారు దీన్ని. సో మనం వచ్చేసి ఇప్పుడు ఇది షాండ్లియర్. షాండలియర్. ఓకే, షాండలియర్. ఇది చూస్తే నాకు పాత సినిమాలో మర్డర్ ప్లానింగ్ గుర్తుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు గోయింగ్ టు ద మెయిన్ బెడ్రూమ్ అన్నట్లు. ఓకే, ఆన్ స్వీట్ బెడ్రూమ్. అది ఇందులో ఒక టీవీ. చాలా స్పేషియస్గా ఉందన్న. సో ఇది వచ్చేసి వాకిన్ వాటర్ అన్నట్లు. అదే శివాజీ సినిమాలో శ్రియకి చూపెడతాడు, నువ్వు మన పిల్లలకు ఆ తర్వాత వాళ్ళకి అని చెప్పేసి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, పర్ఫ్యూమ్ కొట్టి పెట్టిరా. ఇది రెడీ అయ్యే రూమ్ ఉంటుంది కదా, సో అప్పుడు ఏమన్నా చేసుకుంటే వెళ్ళచ్చు. సో దిస్ వన్. ఓ మై గాడ్, నాకు ఇది నచ్చింది. నాకు ఇది రూమ్ కన్నా వాష్రూమ్ పెద్దగా ఉన్నది. సో నైస్. ఇదేంటంటే ఫ్లోర్ హీటింగ్ అన్నట్లు. దీన్ని ఆన్ చేస్తే ఫ్లోర్ హీటింగా? ఫ్లోర్ మనకి చలికాలము ఉంటుంది కదా, అది మనం సెట్ చేసుకుంటే ఫ్లోర్ అంతా హీట్ అవుతుంది. ఇంకా వాటర్ పడ్డా కూడా తొందరగా డ్రై అయిపోద్దేమో. వాటర్ పడకూడదా? అంతే కదా, మరి పడితే కష్టం అవుతుంది కదా. యూజువల్గా బెటర్ అవాయిడ్. అయితే ఇక్కడ ప్రిపేర్ అయ్యిండదు వాళ్ళ సపరేట్ బెడ్ రూమ్ అంటే, ఇక అది మామూలు ఏరియాలకి రాకూడదు అన్నట్లు. ఇది వచ్చేసి పిల్లల ప్లే ఏరియా. ఇక్కడ ఇంకొకటి ఇది ఉంది. వీళ్ళు మీ పిల్లలా? సో మేము క్వీన్స్లాండ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ కొన్ని ఫోటోలు. అలా నిజంగా ఎత్తుకోవచ్చా ఇప్పుడు కూడా? ఉంది అనుకుంటా. నేను పట్టుకోవాలి దాన్ని, కానీ ఇప్పుడు తీసేసారు, కోలాలు అంతరించిపోవడం వల్ల అన్నారు. కరుండా నేషనల్ పార్క్ అని కేన్స్ వెళ్ళినప్పుడు అక్కడ అది వస్తుంది. ఫోటో తీసింది ఎవరు? వాళ్ళు తీసినారు, బాగా తీశారు. అండ్ ఇది వచ్చేసి ప్లేయింగ్ రూమా? నైస్. ఇది గోల్డ్ కోస్ట్ లో కొన్నాం. ఇది అది ఆస్ట్రేలియా. ఇది మేము లండన్ లో ఉన్నాం అప్పుడు. లండన్ లో థేమ్స్ రివర్ ఉంటుంది కదా, క్రూజ్, అది వెళ్ళినప్పుడు. అది ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నట్లు. నాకు వ్యూ బాగుంది. టీవీ అనుకున్నాను. పూలు ఇలాంటివి చూసినప్పుడు అన్న ఇక్కడికి దుంకాలనిపిస్తుందా నీళ్ళల్లో. ఇప్పుడు అది ఉంది కదా పూల్ క్లీనర్, అది ఆటోమేటిక్ గా మనం సెట్ చేసుకుంటే టైం క్లీన్ చేస్తుంటది అది. ఇప్పుడు కూడా అది స్టార్ట్ అయింది ఆటోమేటిక్ గా. సో బ్యాక్ యార్డ్ అంతా బాగా కష్టపడినాం. ఈ ఏరియా పేరు ఏంటిది? నార్త్ కెల్లీవిల్. నార్త్ కెల్లీవిల్. సో నెక్స్ట్ రేపు జర్నీ చేస్తున్నామని ఇదంతా స్టోర్ ఏరియా ఇది. ఓకే. అండ్ మన టీవీ అంటే సీసీటీవీ అవన్నీ. ఏంటి కంపోజ్ ఇవన్నీ పట్టుకోపోతలేదుగా? ఇది కొన్ని ప్యాక్స్ వచ్చేసి రేపు క్రూజ్కి వెళ్తున్నాం కదా దానికి, ఇంకొకటి వచ్చేసి ఇండియాకు, రెండు. సో ఇది మా V1 బెడ్రూమ్. V1 అంటే V1 రెండో వాడు, సెకండ్ చైల్డ్ బెడ్రూమ్.
ఈ స్టడీ రూమ్, బెడ్రూమ్ అన్న. ఇక్కడ నుంచి ఇట్లా వ్యూ మస్తు ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇల్లు తీసుకోవడానికి కూడా ఈ వ్యూ ఉంటుందని. కానీ ఆ తర్వాత ఆ ఇల్లు అన్నీ వచ్చినాయి బ్యాక్. ఇప్పుడు ఏమనుకుంటాను అంటే అదంతా అట్లే ఉండేది, చెట్లన్నీ అక్కడ ఏం రావు కదా అనుకున్నాం. కదా చెట్లు కూడా పోతాయి ఏదో ఒక రోజు. అది క్రీక్, అది క్రీక్ కాబట్టి. భార్గవ్ సే హలో. ఏ హాయ్ భార్గవ్. ఆడుకుంటున్నాడు. తెలుగు వస్తుందా నీకు? కొంచెం వస్తుంది. మిగతా కొంచెం I don't know very well. I can understand it, but it's a bit hard for me to speak. మాట్లాడే వాళ్ళు ఉంటే, అందరు ఫ్రెండ్స్ ఉంటే తెలుగు ఈజీగా వచ్చేది. ఫస్ట్ 3 years వచ్చేది, ఆ తర్వాత మర్చిపోయాడు. ఇంకా మాట్లాడే వాళ్ళు లేక ఇక్కడ మన ఉండరు కదా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎవరి నుండి మాట్లాడుతా అంటే వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, వాళ్ళతోటి అదే కష్టం, అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా. ఓకే, ఇది ఇంకొక వాష్రూమ్. ఇది ఫ్యామిలీ బాత్రూమ్. అది ఓకే, వాష్రూమ్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బాల్కనీకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు మనం. బాల్కనీ బయటికా? బయట కొంచెం క్రిస్మస్ డెకరేషన్ కూడా కనపడుతుంది మీకు. క్రిస్మస్ వస్తుంది కదా మరి. సో ఇది మా వ్యూ. దీన్ని 1 రిగ్లీ స్ట్రీట్ అంటారు అక్కడ. బోర్డు చూడండి, రిగ్లీ స్ట్రీట్. ఇట్లా బాగున్నాయి ఇల్లులు. ఇప్పుడు లైక్ ఇది కూడా అంతే, ఇప్పుడు మనంత డిస్టెన్స్ అంత ఉంటుందా స్క్వేర్ యార్డ్స్? ఇది 980 స్క్వేర్ మీటర్స్. అంటే గజాలలో ఎంత ఉంటుందో ఏమో, ఇవి కామెంట్స్ పెడతారు ఎవరైనా. అంత ఇంటెలిజెన్స్ లేదు నాకు. అంతేనా? నైస్. సో దీపావళి కాను ఇది వేస్తాం, ఈ లైట్లు అవి. ఓకే, ఇల్లు అంతా అంటే బయట బాగుంది. సో ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఏదో మిషన్ ఉంది. ఆ వాటర్ ఏంటి అట్లా వస్తుంది? అది రోబో క్లీనింగ్. క్లీన్ చేస్తుందా? ఓకే. ఆ పైన ఆకులు వాటిని ఉన్నా ఆకులు వచ్చేసి అక్కడ ఒక మిషన్ ఉంటుంది. ఆ వాటర్ ఎడ్జ్ లో మీరు చూసారంటే వైట్ వాటర్ ఫోర్స్ గా వస్తుంది. ఆకులన్నీ ఏం చేస్తుంది అంటే అక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది, ఇది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోతాయి. అది ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్. ఓకే, ఫ్లోర్ క్లీనింగ్, సైడ్ క్లీనింగ్. అది పైకి ఎక్కుతుంది అట్లే. ఇట్లనే అంటే పాకురు పట్టకుండా అట్లనే. అంటే పాకురు పట్టదు, ఎందుకంటే కెమికల్స్ అన్ని చేస్తుంటారు కదా వాళ్ళు. అవి అంత సేఫేనా? సో ఇది బార్బిక్యూ అన్నట్టు, ఇట్స్ కవర్డ్. సో ఇందులో బార్బిక్యూ వేసుకుంటారు. అండ్ ఇది హీటర్. సాయంత్రం చేద్దాం. ఇది హీటర్, అవుట్డోర్ హీటర్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పాట్. ఇది మల్బెర్రీ. ఓకే, మల్బెర్రీ. ఇది మల్బెర్రీ. నాకు కన్ఫ్యూజన్ విత్ బెర్రీస్. మా వైఫ్ బాగా తెలుస్తా కానీ నేను అనుకుంటున్నాను మల్బెర్రీ. ఇది సో ఈ ఫ్లవర్ వాజ్లలో పెట్టుకునే పువ్వులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఇక్కడ మిర్చి వచ్చింది చూడండి. వీళ్ళు మంచి గార్డెన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ టమాటోస్ చెట్లు అండ్ కరివేపాకు అయితే కాదు, ఇది ఉసిరియా అన్న? ఇది కరివేపాకు. ఇది ఎట్లా ఉంది? ఇదేం తెలుసా? పల్లి వేసిందిగా. దొండకాయ. ఇది వచ్చేసి దొండకాయ చెట్టు అండ్ చిక్కుడుకాయ చెట్టు అండ్ డెలికస్ ల్యాబ్ అండ్ బ్రింజల్, సొలానం, మెలాంజినా. అయ్యా నాకు ఇంకా గుర్తుంది పేర్లు. ఇది వంకాయ నేనన్నా. ఇది మెలన్ అంట, ఒక టైప్ ఆఫ్ మెలన్. అది తినొచ్చు, కొంచెం మాగితే అట్లా తినేయచ్చు. వాటర్ మిలన్ లాగానా? ఆ టైప్, ఆ ఫ్యామిలీ. చైనీస్ మిలన్ అంట. పక్కనే ఉంది జొన్న. ఏ మొక్కజొన్న? దేశీదా? ఇక్కడదా?
గోంగూర మనం ఈవినింగ్ కూడా చేయొచ్చు. ఈవినింగ్ అయితే వాడు వెళ్ళిపోతాడు. ఇది దానిమ్మ. ఇది ఫిగ్ ట్రీ. ఓకే, ఫిగ్ ట్రీ. అండ్ హియర్ ఫైనలీ అవర్ ఫేవరెట్ బనానాస్. మేము ఇప్పుడే 3 తిన్నాము అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ తినొచ్చు. అండ్ ఇక్కడ మామిడికాయ చెట్టు, మామిడికాయలు కాస్తున్నాయి చూడండి ఈ సీజన్లో. ఇక్కడ వీళ్ళకి ఎండ ఉంటుంది కాబట్టి. ఇది జామకాయ. అండ్ అన్న నాకు చెరుకు ఆఫర్ చేసిండు, బట్ తినచ్చు. అండ్ సో ఇది వచ్చేసి గార్డెన్ అన్నట్టు. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. బ్యాక్ నుంచి హౌస్ ఇది. యా, ఇది వ్యూ. అండ్ ఇది బ్యాక్ వ్యూ, బ్యాక్ నుండి హౌస్. చిన్నగానే కనబడ్డదేమో అనుకున్నా కానీ చాలా స్పేషియస్గా ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. నాకు తెలియదు మీరు ఇండియాలో ఇంకా మంచి ఇల్లు ఉంటారో ఇంకా పెద్దగా ఉంటాయో తెలియదు, బట్ ఇక్కడ ఇంత స్పేషియస్గా ఉండడం గ్రేట్. ఇక్కడ రోకల్ బండి కూడా పెట్టుకున్నారు. ఇది మాత్రం మనకి లైక్ ఇక్కడ కూడా అది మోటార్ అండ్ పెజిల్ అంటారు. అండ్ ఇది వచ్చేసి రోబో. ఇదేంటిది? అది టెంపరేచర్ కొంచెం చూద్దాం ఎంత టెంపరేచర్ ఉందని. వాటర్ చల్లగానే ఉన్నాయిగా. టెంపరేచర్ 22 ఉన్నాయి, అంటే మంచి టెంపరేచర్ ఇది. ఆఫ్టర్నూన్ కి 24 అయితే అంతకంటే ఆయిల్ అట్లే ఉంటాయి. ఓకే, బావిలో వాటర్ లాగానే. అండ్ ఇది సాయంత్రం అయితే మనకి కూర్చోడానికి ఇక్కడ కూర్చొని నిమ్మలంగా పూల్లో కాళ్ళు పెట్టుకొని ఆడుకొని అట్లా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోవచ్చు అన్నట్టు. సో ఈ రోబో ఉన్నది లోపల, అదే క్లీన్ చేస్తుందంట, ఇంకెవరు అవసరం లేదు. నేను వచ్చిన దగ్గర నుండి అది క్లీన్ చేస్తూనే ఉన్నది. అండ్ ఎట్ ద ఫైనల్, యా నాకు తెలుసు మీరు ఏం అడగాలనుకున్నారు, నేను కూడా అడుగుతా అదే క్వశ్చన్. సో ఇప్పుడు మా అందరి క్వశ్చన్ అన్న, మీకు అర్థమైంది ఆ క్వశ్చన్ ఏంటి? అడుగు. చేసుకోవాలి కదా ఆన్సర్. దీనికి ఎంత ఖర్చు అయింది? ఖర్చు అయింది అంటే అన్నది బంద్ చేయి. సో 2 to 3 million అనుకోండి. 1 million అంటే 10 లక్షల ఏయుడి కదా. 1 million అంటే 5 crores. 5 crores. సో ఇప్పుడు ఎంత, ఎన్ని మిలియన్ అంటారు ఇది? 3 million అనుకో. 3 million 15 కోట్లు. విత్ ల్యాండా వితౌట్ ల్యాండా? ఇప్పుడు మీరు చెప్పిన కాస్ట్. ల్యాండ్ కాస్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు స్క్వేర్ మీటర్ $2,000 ఉండొచ్చు అని అనుకుంటున్నా. బట్ సో ఓవరాల్ ప్రైస్ ఇప్పుడు మా హౌస్, ఆపోజిట్ హౌస్ దీనికంటే చిన్నది, ఇది 500 square meters. అది దే సోల్డ్ ఇట్ ఫర్ 2.8 million 3 months ago. అంటే ఇప్పుడు మీరు చెప్పింది 15 crores అనేది విత్ ల్యాండా? మొత్తం ఇల్లుకి విత్ ల్యాండ్ 15 కోట్లు. అంటే ఇప్పుడు మనకు ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇస్తాం కదా, ఇక్కడ ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకో వాడు వేస్తాడు కదా, ఆ లోన్ వాల్యూ చెప్తున్నాను నేను 2.8 అట్లా ఉంటుంది. కానీ రియలిస్టిక్గా మనం అమ్మినప్పుడు కొంచెం ఎక్కువ రావచ్చు, అరౌండ్ 3. ఎందుకంటే మా హౌస్ అది చెప్పాను కదా, అదే 2.8 పోయింది. అదేంటంటే అంత కన్స్ట్రక్షన్ కానీ దీనికంటే చిన్నగా ఉంటుంది, దానికి పూల్ ఉండదు, మనకు పూల్ ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఐ థింకింగ్ ఇట్ మే బి అరౌండ్ 3 million ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ 3 million అంటే 15 కోట్లు. 15 కోట్లలో లైక్ యా అంటే లైక్ వాడే ప్రతి మెటీరియల్ని బట్టి కూడా ఉంటుంది. లోపల ఏ మెటీరియల్ వేస్తున్నాం, దేన్ని వాడుతున్నాం, ఎలాంటి మెటీరియల్, దాన్ని బట్టి కూడా మనకు కాస్ట్ లైక్ ఉంటుంది అన్నట్టు. యా మెయిన్గా ల్యాండ్ కాస్ట్ ఒకటి, బిల్డర్ ఎవరు బిల్డ్ చేశారు అనే బిల్డర్ని బట్టి. ఇక్కడ 2 types ఆఫ్ బిల్డర్స్ ఉంటారు. కస్టమ్ బిల్ట్ అని ఉంటుంది, మళ్ళీ మనకు కస్టమైజ్ చేసుకొని మనకి ఎట్లా కావాలంటే అట్లా, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అట్లా కాకుండా క్లారెండైన్ హోమ్స్ అని కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక 3 models ఉంటాయి. ఆ మోడల్లో మనం ఒకటి చూస్ చేసుకోవాలి. మైనర్ ఇంటర్నల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ఏం చేయరు. అది కొంచెం చీప్గా పడేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కోవిడ్ తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. సో దాంతో కొంచెం ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ సిడ్నీలో ఎక్కువ, ఆ తర్వాత కొంచెం వర్స్ అయింది.
సో ఇది ముచ్చట, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకేమైనా కామెంట్స్ ఉంటే చేయొచ్చు, సో దట్ నేను తర్వాత లైక్ వాటిని యాడ్ చేస్తాను, అంటే నెక్స్ట్ ఇంకేమైనా చూడాలని అనుకుంటే. సో ఇది, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యు రంజిత్, అండ్ గుడ్ లక్ విత్ యువర్ ఆస్ట్రేలియా ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఉన్నది, ఇంకా చాలా రోజులు ఉన్నది ఇక్కడ రైడ్ చేసేది. చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేసేస్తాను. ఇలానే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో అక్కడ తిన్న తర్వాత అన్నయ్య వాళ్ళ ఇక్కడ గ్రాంథం స్ట్రీట్ ఫ్యామిలీ ప్రాక్టీస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది వచ్చేసి జనరల్ ప్రాక్టీషన్ అన్నట్టు, జీపీ అని అంటారు. సో ఇది క్లినిక్ ఎట్లుంటుందో చూద్దాం. ఎవరు లేరు, ఓపెనింగ్ టైమ్స్. నిన్న క్లినిక్ కూడా 5 గంటల వరకు క్లోజా? హెల్త్ అప్డేట్, ఫస్ట్ టైం వచ్చిన నేను హాస్పిటల్కి. హెల్త్ అప్డేట్స్ అంట. మన హాస్పిటల్స్ ఎట్లుంటాయి, ఇక్కడ హాస్పిటల్స్ ఎట్లుంటాయి అనేది చూద్దాము. హాస్పిటల్ అంటే క్లినిక్స్. ఇక్కడ రిసెప్షనిస్ట్, ఇక్కడ 1 2 2 రిసెప్షనిస్టులు ఉన్నారు. హలో, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? రంజిత్ గుర్తుపట్టారా? చూసారు నన్ను మీరు? రాయచోటి ఇక్కడ. సో ఇట్లా కన్సల్టేషన్ రూమ్స్ ఇవి. సో ఇది వచ్చేసి నీర్జా, అది కన్సల్టేషన్ రూమ్. ఇది అంటే డాక్టర్ అన్నమాట. ఇక్కడ పేషెంట్ ఇక్కడ కూర్చుంటారా? పేషెంట్ ఇక్కడ కూర్చుంటారు. బెడ్ ఇది. ఓకే ఓకే ఓకే. మన లెక్క పెద్ద వేసి ఆడ కూర్చొని డాక్టర్ ఇక్కడ అట్లా ఉండకూడదు. అంటే ఇక్కడ అట్లా ఉండకూడదా? ఉండకూడదు కాదు, ఉండొచ్చు. మనకి అంత సెట్ కాదు, అంత కాస్ట్ ఎఫెక్టివ్ ఉండదు. ఇది నా రూమ్. సో అక్కడ కపిల్ దేవ్ ఉన్నాడు చూడు, ఒక ఆయన గిఫ్ట్గా ఇచ్చినాడు. ఒక వైట్ పర్సన్ గిఫ్టెడ్ మీ. బౌలింగ్ వేస్తున్నాడు. చాలా మంది నన్ను అనుకుంటారు, మీరా అంటే అలా నా మాత్రం ఉన్నాడా. ఓకే, ఇది కన్సల్టెన్సీ రూము. నైస్. ఇది వచ్చేసి నర్స్ రూమ్. నర్స్ ఏం రూమ్ అన్న? నర్స్ వ్యాక్సిన్స్ అందిస్తారు. ఓకే ఓకే, అవన్నీ చేయడానికి. ఫిజియోథెరపీ కూడా ఇక్కడే ఉంటుంది. ఫిజియోథెరపీ కూడా చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి ట్రీట్మెంట్ రూమ్ అని. ట్రీట్మెంట్ మీన్స్ అంటే ఇక్కడ పెథాలజీ వాళ్ళ కలెక్షన్. ఇది పాథాలజీ. ఇది మనకి ఏదన్నా ఈసీజీ అని తీయాలంటే ఇది. ఇది వ్యాక్సిన్ ఫ్రిడ్జ్, వ్యాక్సిన్స్ అన్ని మెయింటైన్ చేసేది ఇక్కడ. సేమ్ ఇండియన్ మెడిసిన్ అంటే ఫార్ములాస్ మాత్రం ఉంటాయి కానీ కంపెనీస్ వేరే ఉంటాయి. ఫార్ములాస్ ఎక్కడ పోయినా అవి. ఇది వచ్చేసి స్మాల్ కిచెన్ అన్నట్లు, ఫుడ్ తినడానికి. స్టాఫ్ మీరు వచ్చి తినడానికి అట్లా.